హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జేబీవైకేవ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ వనిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇక్కడైతే నేనైతే మీ ముందుకు ఒక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఇక్కడైతే నేను సమ్మర్ హాలిడేస్కి ఊరైతే వెళ్ళాను అనమాట, అమ్మ వాళ్ళ ఊరు. ఇంకా అక్కడ వీడియోస్ అయితే ఇది ఊరికి బెంగళూరు రివర్స్ వచ్చే ముందు రోజు అనమాట. మేము ప్రిపరేషన్స్ అనమాట, ఏం చేసాము ఏంటి అన్నది వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. బ్లాగ్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకుండా చేసేయండి. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మేమైతే మ్యాంగో తోటకైతే వెళ్తూ ఉన్నాం అనమాట. అంటే ఊరికి మ్యాంగోస్ అవి తీసుకెళ్దామని చెప్పి ఇంకా తోటకైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా అన్నీ ఈరోజు నైట్ చేసేసుకుంటే రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట ఊరు మేము. అందుకని చెప్పి మ్యాంగోస్ అన్నీ కోసుకొని కార్లో అన్నీ సర్దేసుకొని వెళ్ళిపోదాము అన్నట్టుగా అయితే వచ్చాము. ఇంక ఇక్కడ రూట్ చూడండి, ఇలా ఉంటుంది, చాలా కష్టం. రూట్ అంతా బాగోదన్నమాట, వాటరు గుంటలు ఇంకా అలా ఉంటాయి అన్నమాట. ఇంకా అయినా కానీ ఇంకా మనం ఊరికి కొంచెం అందరికీ ఇవ్వాలి కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ ఇస్తామన్నమాట. ఇంకొంచెం ఎక్కువ తీసుకెళ్ళాలి కాబట్టి బండి మీద అలా తీసుకెళ్ళడానికి కూడా అవ్వదన్నమాట. ఇంకా అందుకని చెప్పి కారే వేసుకొని వెళ్ళాము. ఇంక ఇక్కడైతే తోటలోకి వెళ్ళడానికి అయితే ఇంకా తాడిక ఇక్కడ ఉంది కదా, ఇంకా అదైతే ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట. ఈ తోట ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాయలు చూసారా? బయట నుంచే నేను చూస్తూ ఉన్నాను. నేను కాయలు చూసి మాట్లాడడం అయితే మర్చిపోయాను అనమాట. చూడండి, ఇక్కడైతే ఇక్కడ మట్టి మొత్తం తవ్వుకొని తీసుకుని వెళ్తూ ఉన్నారు. అదంతా చూడండి, చాలా లోతులో ఉంటుంది అది. ఇక్కడ నుంచి చూపిస్తుంటే అంత ఎక్కువ అనిపించట్లేదు, కానీ లోపలికైతే ఉంటుంది. ఇంక ఇక్కడైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము, లోపలికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా పిల్లలు వీళ్ళందరూ పరిగెడుతూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే మ్యాంగోస్ అయితే బాక్సులకి అవి వేస్తూ ఉన్నారనమాట. ఇంకా చెట్లు చూపిస్తాను చూడండి. అంటే ఈసారి అంత ఎక్కువ మ్యాంగోస్ అవి అయితే లేవు. చూడండి, చాలా చెట్లు కూడా కాయలు లేకుండా ఖాళీగా అలా ఉన్నాయి. కొన్ని అక్కడెక్కడెక్కడో ఉన్నాయి అన్నమాట. చూడండి, ఈ చెట్టుకి అయితే మరీ చూడండి కనిపిస్తూ ఉన్నాయి, మరీ 3 ఉన్నాయి, అంత ఎక్కువ లేదు. ఒక్కొక్క చెట్టుకేమో కొన్ని కనిపిస్తున్నాయి, ఇంకో చెట్టుకి అసలు కనపడట్లేదు. ఈ చెట్టుకి కొంచెం ఏదో అలా అలా కనిపిస్తూ ఉన్నాయి. మేమైతే ఇంకా తోటలో ఏమేమి కోసుకొని ఏమేమి తీసుకెళ్తున్నాం ఏంటి అన్నదైతే వీడియోలో అయితే చూపిస్తాను, షేర్ చేస్తాను మీతో పాటు, అయితే చూసేయండి. ఇంక ఇక్కడ చూసారా, చెట్టు అంతా ఇట్లా ఉంది, కానీ కిందకు ఉన్నాయి, కానీ కాయలు అయితే అంత ఎక్కువ కనిపించట్లేదు. అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ చెట్టుకి. ఇంకా ఇక్కడ చూడండి, ఇదేమంటారంటే బంగినపల్లి అంటారు. బంగినపల్లి కరెక్టే అనుకుంటున్నాను, అదే. కొన్ని పేర్లు అయితే మర్చిపోతాను. ఇది చూడండి, బంగినపల్లి అదే కరెక్టే. కాయ చూసారా, మంచిగా ఉంది, కాపుకొచ్చి అదే పండుకొచ్చింది అన్నట్టుగా. అలా నేను కాయ అవి చూస్తూ ఇలా వెళ్తా ఉన్నాను, వీడియో తీసుకొని. ఇక్కడైతే మా హస్బెండ్ కనిపించారు, నాకైతే నవ్వు వచ్చింది. ఇంకా గబగబా అయితే వీటికి తిరిగి ఇంక వీడియో అయితే తీయడం స్టార్ట్ చేశాను, కానీ తనకు తెలీదు తీస్తున్నట్టు కూడా. ఇంకా మ్యాంగోస్ చూస్తూ నేను వీడియో తీసుకుంటూ ఇలా వస్తే అక్కడ మునగాకైతే కోస్తూ ఉన్నారనమాట. చూసారా, నన్ను చూసి వీడియో తీస్తున్నానని చెప్పి గబగబా తీసేశారు. అంటే అదంతా పురుగు ఏవో ఉంటాయి కదా అలాగా. ఇంకా అందుకని చెప్పి అదైతే వేసేసుకొని పైన పడకుండా కోస్తూ ఉన్నారు. ఎండ కూడా బాగానే ఉందిలేండి, గాలి లేదు, ఎండ. ముందు కూడా వర్షాలు అలా పడ్డాయి, అక్కడక్కడైతే అప్పుడప్పుడు వర్షాలు కూడా పడతానే ఉన్నాయి. ఇప్పుడు బాగా అంటే గాలి లేకుండా ఉమ్మ తీసింది అంటారు చూసారా, అలాగుందనమాట క్లైమేట్. అంటే మనకు ఏదైనా పని చేస్తున్నప్పుడు అయితే తెలుస్తుంది, మరీ చెమట పోసేస్తున్నట్టు అలా అనిపిస్తుంది, కానీ మామూలుగా కూర్చొని కాసేపు ఉన్నామంటే మళ్ళీ సెట్ అయిపోతుంది, బాగానే ఉంటుంది. ఇవంతా ఏంటంటే చెట్లతో మొత్తం ఫుల్గా ఉంది కదా, గాలి వచ్చినా కానీ అంత ఎక్కువ గాలి ఆడే అంత స్కోప్ లేదు మనకి. కొంచెం స్పేషియస్గా అలా ఉంది అనుకోండి, అంటే చెట్లు ఎక్కువ గుంపుగా గుబురుగా లేకుండా ఉంటే కొంచెం బాగా గాలి వస్తుంది. అలా మామిడి చెట్లు అంటే గుబురుగా అలా ఉంటాయి కాబట్టి కొంచెం గాలి తక్కువే ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా అయిపోయింది, మునగాకైతే కొంచెం కోసారు మా హస్బెండ్. ఇంకా ఇటు వచ్చేసరికి గోంగూరకు వస్తూ ఉన్నారనమాట. ఇంక సరే అని చెప్పి ఆ గోంగూర వేసుకోవడానికి కూడా ఆ కవరు ఏం తీసుకురాలేదనమాట. ఇంక అందుకని చెప్పి నా డ్రెస్ ఇలా పట్టుకొని డ్రెస్సులు అయితే వేసేసుకుంటూ ఉన్నాము. మేమైతే ఇంకా గోంగూర కట్ చేసుకుంటూ ఉన్నాము. అక్కడ అంటే అలా పడి పడి మొలిచాయి అనమాట, అక్కడక్కడ రెండు చెట్లు అలాగనమాట. మొలిచినవే కొంచెం పెద్దగా హైట్గా వస్తాయి అవి మాత్రం. అంటే పొలం కదా ఇది, నేలలో వేస్తాం కాబట్టి చెట్లు బాగా వస్తాయి. అంటే ఇంకా గోంగూర కూడా బాగా హైట్గాను బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా
ఇదైతే పుల్లగాను బాగుంటుంది. గోంగూర కూడా పులుపు బాగుంటుంది. ఆకుకూర బాగా ఎన్ని రోజులైనా కానీ 10 రోజులైనా కానీ చెక్కు చెదరదనమాట. మన ఫ్రిడ్జ్లో తీసేసుకొని అలా పెట్టుకున్నామంటే మంచిగా 15 డేస్ అయినా కానీ అలాగా వాడుకోవచ్చు. ఏం చెక్కు చెదరదు, బాగుంటుంది. ఆకు కూడా బాగా గట్టిగాను బాగుంటుంది, పుల్లగా కూడా ఉంటుంది. ఇంకా అదైతే కోసేసుకుంటూ ఉన్నాము. అంటే మరీ ఎక్కువ కూడా కోయలేదండి, మాకు ఎంత సరిపోతుంది కొంచెమే కదా, ఇంకా అంతవరకు అయితే కోసుకొని అయితే ఇంకా వచ్చేసాము. ఇంక ఇక్కడైతే జస్ట్ అలాగా వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా ఇదైతే మ్యాంగోస్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ వాటర్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా అయితే ఇంకా అన్నీ తీసేసుకొని సర్దేసుకొని మాకు కావాల్సినవన్నీ కోసేసుకున్నాము. ఇంకైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక చూడండి మేము ఎప్పుడు వెళ్ళాము ఎప్పుడు వస్తున్నాము, కొంచెం చీకటి కూడా పడిపోతుంది. ఇంకా ఆ టైంకి అయితే ఇంకా ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాము. ఇంకా రేపు మార్నింగే కాబట్టి స్టార్ట్ అవ్వాల్సింది. అంటే మేము అనుకున్నాము, మేము ఎంత ఎర్లీగా అనుకుంటే అంత లేట్గా స్టార్ట్ అవుతాం అనమాట. అందుకని చెప్పి మేము ఎప్పుడు ఎర్లీయే అనుకుంటాము. అప్పటికి స్టార్ట్ అయితే అప్పుడు అనుకుంటే కనుక అప్పటికి రెడీ అయ్యి సెట్ అయ్యేసరికి ఎట్లా లేట్ అవుతుంది కాబట్టి మేమైతే ఒక్కోసారి 6:30 అనుకుంటాం, ఒక్కోసారి 7:30 అనుకుంటాము అలా అనమాట. ఈసారి 7 to 7:30 లోపు అనుకున్నాము. కాకపోతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేసరికి 8 అయిపోయింది. ఇంకా 8కి స్టార్ట్ అయ్యామన్నమాట. అది కూడా అంత ఎర్లీగా అనుకుంటే అప్పటికి స్టార్ట్ అయ్యాము. అదే 8 ఏమో అనుకుంటే ఇంకా 9 అవుతుందో 10 అవుతుందో. అయినా కానీ మాకు స్టార్ట్ అయ్యేసరికి టైం పట్టింది. ఎందుకంటే ఇంకా ఇవన్నీ లగేజ్ సర్దుకొని మా ఇంటి దగ్గర సర్దేసి మళ్ళీ మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ లగేజ్ అవి సర్దేసుకొని ఇంక ఇక్కడైతే వీళ్ళన్న షాపు ఉంటే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా చెప్పేసి వెళ్ళిపోవడానికి అయితే ఇంకా వచ్చాము. చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంక ఇక్కడ ఇదైతే అంటే ఈ సైడ్ ఒంగోలు ఈ సైడ్ ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అక్కడ అన్ని తోటలు అవే కాబట్టి అవి హైవే మీద పెట్టి బాగా ఉంటాయి అనమాట. మ్యాంగోస్ నేనే ఇక్కడ వచ్చేసి మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది చిన్నగా. మా లగేజ్ చూసారా ఎంత ఉందో, డిక్కీలో అంతా ఏమో మ్యాంగోస్ వేసేసారు. ఎందుకంటే అవి గాలాడాలి కదా, మళ్ళీ పాడైపోతాయేమో అంటే రాత్రి కోసేసి అట్లే ఉంచేసాము, కారులోనే ఉంచేసాము. మళ్ళీ అవన్నీ తీసి వేయాలంటే కష్టమవుతుంది అని చెప్పి ఇంకా కారులోనే ఉంచేసి బట్టలు ఇంకా మా లగేజ్ వరకు ఫ్రంట్ సీట్లో అయితే పెట్టేసామన్నమాట. ఇంకా వెజిటేబుల్స్ తీసుకున్నాము. ఇంకా బట్టలు ఉన్నాయి, ఇంకా మా హస్బెండ్ బట్టలు అవి ఇంకా కొన్ని ఉంటాయి కదా మనకి ఊరి నుంచి అమ్మ వాళ్ళు ఇచ్చేవి తెచ్చుకున్నవి ఉంటాయి కదా, ఉప్పులు పప్పులు కారాలు పచ్చళ్ళు ఇవన్నీ ఇలాంటివి కూడా ఉన్నాయి కదా, అవే అనమాట. అవన్నీ తెచ్చుకున్నాము. ఇంకా ఇందులో ఇంకా మధ్యలో అయితే మా అక్క వాళ్ళకు కూడా అయితే వాళ్ళకి తీసి పెట్టిందనమాట మమ్మీ. ఇంకా వాళ్ళైతే మధ్యలో వస్తారు దారిలో, వాళ్ళకైతే ఇచ్చేసేయాలి, వాళ్ళ లగేజ్ అయితే వాళ్ళది ఉంది. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాం. కుట్టి కాసేపు కూర్చుంటుంది, కాసేపు అవ్వంగానే ఒక నిద్ర అయితే వేయాల్సిందే, వేసేస్తుంది అనమాట. ఒక నిద్ర వేసిన తర్వాత ఇంకా పైకి లేసి ఇంకా కొంచెం ఊపు వస్తుంది, హుషారు వస్తుంది. ఇంకా అలా అలా ఆడుతుంది చూడండి. ఆ బాల్ ఒకటి తెచ్చుకుంది. ఇంకా కారులో ఎంతసేపు సగం జర్నీ అంతా బాల్తోనే ఆడుకుంటూ వచ్చిందనమాట. ఇంకా అది ఇంకా మేము మధ్యాహ్నం లంచ్కి కూడా అయితే బాక్స్ అయితే తెచ్చేసుకున్నాము. అంటే బయట ఏం తింటాంలే, సాటర్డే అందిట్లో ఇంకా బయట కూడా ఏం తింటాము, నాన్ వెజ్ అయితే సరే అనుకోవచ్చు, వెజ్ కూడా ఏం తింటాంలే అన్నట్టుగా మేమైతే బాక్స్ అయితే పులిహార అవి తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా అవే మధ్యలో ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు శ్రీకాళహస్తికి దగ్గరలో ఉన్నాం చూడండి. అయితే ఇంకా మాకు ఆకలేసినప్పుడు ఇంకా ఎక్కడొకక్కడ మంచిగా ప్లేస్ చూసుకొని తినేసేయడమే. మనకి కావాల్సినప్పుడు మనకి ఆకలేసే టైంకి అయితే మంచి ప్లేస్లే దొరకవండి, అస్సలు దొరకవు. నాకైతే చిరాకేస్తుంది అసలు. ఎప్పుడు చూసినా మామూలుగా వద్దు అనుకున్నప్పుడేమో మంచి మంచి ప్లేసులు, చెట్టు నీడ, ఎక్కువ స్పేస్, కారు ఆపుకోవడానికి అన్నీ బాగా దొరుకుతాయి. అదే మనం కరెక్ట్గా తిందాము అన్న టయానికి మంచి హైవే వస్తుంది అనమాట, అస్సలు స్పేస్ ఉండదు. ఇంక ఇక్కడైతే చూడండి కొండలు బాగా కనిపిస్తూ ఉన్నాయి, తిరుపతి కొండలు అయితే. తిరుపతి వచ్చేస్తున్నాము. ఇంకా అదనమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంక మధ్యలో కుట్టివి ఇవి బొమ్మలు అవి కనిపించాయన్నమాట. అవేదో కావాలని ఒకసారి అయితే
ఆపాము. ఆపి అడిగితే వాళ్ళు మరీ చెప్తున్నారు. ఇంకా తెలియని వాళ్ళకి చెప్తారు కదా, అలా చెప్తూ ఉంటారనమాట. మనం ఒక రేట్ అడుగుతాము, వాళ్ళేమో ఒక్కోసారి ఇస్తారు, ఒక్కోసారేమో గమ్ముగా ఉంటారు. ఇంకా మేము అడిగాము, ఓకే అన్నట్టుగా ఇవ్వలేదు. లంచ్ కోసం అయితే ఆగామండి. ఇప్పుడైతే లంచ్ తినాలి. అమ్మా, ఇంట్లో నుంచి తీయడానికే ఎస్ పులిహార. చేత తింటావా? హ్యాండ్ వాష్ చేసుకైతే స్పూన్ ఓకేనా? స్పూన్ వేసి ఓకే. మమ్మీ బాక్స్ అండి. ఎండ మాత్రం ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. కారులో మనం వేసుకుంటాం కదా, ఒక్కసారిగా బయటకు వెళ్ళాలంటే డోర్ ఓపెన్ చేసామంటే చాలు వేడిగా ఉంది. మేమిద్దరమే తింటున్నాం అనుకుంటున్నారా? జస్ట్ టేస్ట్ చూసా అంతే. పట్టుకో బేబీ, డాడీకి పెడతా. ఏ డాడీ ఇది? వాటర్ కొంచెం మోసుకొని ఇంకెక్కడైతే మీరైతే రాంగ్గా అనుకోవద్దు, ఏంటి మీరిద్దరే తినేస్తూ ఉన్నారు, వాళ్ళ డాడీకి పెట్టలేదా అని చెప్పి. లేదండి, జస్ట్ అలాగా వీడియో కోసం అన్నట్టుగా నేనైతే ఫస్ట్ అలాగా తీసి వీడియో తీస్తూ ఉన్నాను. అయినా తను దిగి అంటే ఆంతని కూర్చొని అలా ఉన్నారు కదా, డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు కదా, కొద్దిసేపు అట్లాగా తిరుగుతా స్ట్రెచ్చింగ్స్ చేసుకుంటూ అలా ఉన్నారు. ఇంకా ఆ లోపైతే జస్ట్ అలాగా వీడియో స్టార్ట్ చేశాను కదా అని చెప్పి మేము ఊరికి అలా కూర్చొని తింటూ ఉన్నాము. ఇంకా తర్వాత అయితే తనకి ఇచ్చేసాను. తను తినేసిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా బెంగళూరుకి చూసారా ఎంత దూరం ఉందో. ఇంకా ఆల్మోస్ట్ మనం బెంగళూరులో అడుగు పెట్టేశాం కదా. ఎలాగో ఇంక సాయంత్రం ఈవినింగ్ అయిపోయిందండి, నీరసం వచ్చేస్తుంది. ఇంక ఈవినింగ్ అయిపోయింది. మేము 4:35 ఐ థింక్ అనుకుంటాను, ఎప్పుడో వచ్చాను, రీచ్ అయిపోయాము. మా ఫేస్లో అయితే చూడండి ఎంత డల్ అయిపోయాయో. అంటే ఈవినింగ్ దాకా అంతను కూర్చొని రావడం కదా, డల్ అయిపోయేట్టుగా ఫేస్ మీద పడతా ఉన్నారు. ఇంకైతే వచ్చేసాం మేము మా ఇంటికి. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి మా అపార్ట్మెంట్. ఇంక ఇక్కడైతే రైల్వే ట్రాక్, ఇంకా గేట్ వేసేసారు, ఇంకా ట్రైన్ వెళ్తుంది. ఇది అండి మా అపార్ట్మెంట్. వచ్చేసాం బ్యాక్ సైడ్, ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఎంతో కష్టపడి వచ్చి 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 సాయంత్రానికి, పొద్దున ఎప్పుడో స్టార్ట్ అయితే సాయంత్రానికి చేరుకున్నామండి. ఇల్లు అయితే ఇంకా అదే మన ఇల్లు దగ్గరకు వచ్చింది అనుకుంటే ఆనందమే వేరు కదా. ఇంకా అయితే వచ్చేసాం చూడండి, లోపలికి కూడా ఎంటర్ అయిపోయాము. ఇదంతా ఒక ఎత్తు అయితే ఫస్ట్ మనకి టెన్షన్ ఏది వచ్చింది అంటే, ఇప్పుడు ఇవన్నీ ఎలా సర్దాలి, ఎలా చేయాలి, ఎలా తీసుకొని వెళ్ళాలి పైకి, ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి, అక్కడంతా సర్దేది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. మొత్తం లగేజ్ అంతా తీసుకొచ్చి ఇదిగండి ఇక్కడ పెట్టేసాము మొత్తం. ఇంక ఇవన్నీ అయితే మ్యాంగోస్ ఇవ్వాలి కొంతమందికి, అన్నీ అయితే తీసి పెట్టాను. అక్కడ ఉన్నాయి, అవి సర్దేసి అందరికైతే ఇచ్చేసేయాలి. ఇంకే అవే అనమాట మ్యాంగోస్ అవన్నీ అట్లా ఉన్నాయి. కొన్ని బట్టలు అవి ఉన్నాయి అనమాట. ఇంక ఇవన్నీ సర్దేసరికి అయిపోతుంది. ఇంక ఇవన్నీ ఒక ప్యాకింగ్ చేయడమేమో కానీ ఇవి సర్దేసరికి తలప్రాణం తోక్కొస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇల్లంతా ఒక పక్క క్లీనింగ్ చేయాలి, ఇప్పుడు అన్ని బెడ్షీట్స్ మార్చాలి, స్నానం చేయాలి, ఇవన్నీ సర్దాలి. ఇవన్నీ చూస్తుంటే సగం టెన్షన్ వచ్చేస్తుంది, ఏం చేయాలో ఏంటో చూడాలి. మొత్తం అయితే వీడియో ఇవన్నీ తీసి ఇవన్నీ సర్దాలంటే చాలా అయిపోతుంది. ఇదంతా అయితే వీడియో అయితే తీయడం అయితే కష్టం. నేనైతే మొత్తం అయిపోయాక
తీస్తాను. కుదిరితే ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు కూడా అయితే చూపిస్తాను. హౌస్ మాత్రం ఫుల్ డీప్ క్లీన్ చేయాల్సిందే. కొంచెం కొన్ని అవే బొద్దింకలు అవి వచ్చి ఉంటాయి కదా, ఇంకా మనుషులు ఎవరు లేరంటే మాత్రం ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి కాబట్టి మొత్తం కబోర్డ్స్ కిచెన్ క్లీన్ చేయాలి ఫస్ట్. చూపిస్తాను. మా హస్బెండ్ ఇంకా ఆడవాళ్ళు ఉంటే మనం అంటే ఎక్కడ తీసింది అక్కడ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అన్నది తెలుస్తుంది కదా. ఇంకా వీళ్ళు యూజ్ చేశారంటే ఆటోమేటిక్గా తెలిసిందే కాబట్టి ఇక్కడ తీసిన గిన్నె అక్కడ తీసిన గిన్నె అక్కడో మొత్తం ఎట్లా పడితే అట్లా ఉందన్నమాట. మొత్తం తీసి బయట మొత్తం క్లీన్ చేసుకొని కబోర్డ్స్ అన్నీ ఇంకా చేయాలన్నమాట. చూస్తూ ఉండండి. ఇంకా అవన్నీ అయితే ఇప్పుడు చేయలేను, అవి నెక్స్ట్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను. ఈరోజు మాత్రం ఇవి వరకు కొంచెమన్నా క్లియర్ చేసి పక్కకన్నా అంటే ఇక్కడ హాల్లో అడ్డంగా లేకుండా బెడ్రూమ్లో అన్నా అక్కడైతే ఎవరు చూడరు కాబట్టి అక్కడన్నా పెట్టి కొంచెంగా చేసుకుంటా. ఒకేసారి చేయడం అంటే చాలా కష్టం ఒక్కదాన్నే కాబట్టి కొంచెంగా అయితే క్లియర్ చేసుకుంటాను. వెజిటేబుల్స్ అవి ఆకు ఉన్నాయన్నమాట, అది మాత్రం తీసి ఫస్ట్ మంచిగా ఆరబెట్టుకోవాలి ఆకుకూరలు. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చూడండి, ఇవన్నీ ఇంకా చాలా డేస్ అయిపోయింది కదా, కలరింగ్స్ ఇంక ఇక్కడ బొమ్మలు ఇంకా అన్నీ కొత్త కాబట్టి ఇంకా రేపు పొద్దున చేసుకుందాం అని చెప్పినా కానీ ఇంక ఇప్పుడైతే మొత్తం తీసిందనమాట. ఇప్పుడు ఏందో వెయ్యాలంట, కలరింగ్ పెయింటింగ్లు అన్నీ వేస్తాను అని చెప్పి. చూడండి, ఇప్పుడే స్నానం అన్నీ అయిపోయాయి అనమాట. అన్నం తినిపించేసాను, స్నానము అన్నీ అయిపోయాయి. ఇంకా పడుకోమంటుంటే ఏమో ఇదిగోండి ఇవి వేస్తాను అని చెప్పి. రేపు మార్నింగ్ వేసుకోవచ్చు కదా బేబీ, ఇప్పుడే వేసుకోవాలా? ఇప్పుడే వేసుకోవాలంట. సగం వరకు సర్దానండి, ఇంకా కొంచెం అయితే ఉన్నాయి. అవి చిన్నగా తీసి కొంచెం బ్యాక్ పెయిన్గా ఉండేసరికి ఆంతరం కూర్చొని రావడం కదా, ఇంకా అందుకని కాస్త రెస్ట్ తీసుకుందాంలే అన్నట్టుగా అలా వదిలేశాను. పడుకొని లేస్తే కానీ రేపు కొంచెం పనులు అవ్వవు. అది ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఇంకా గుడ్ నైట్ చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది కిచెన్ అయితే ప్రస్తుతానికి. ఇంత ఘోరంగా ఉంది. నాకైతే ఈ కిచెన్ సర్దడానికే పడుతుంది అనమాట టైం. చూడండి, ఎక్కడ పడితే ఎట్లా పడితే అలా ఉన్నాయన్నమాట. ఇందులో మొత్తం దోసేస్తున్నాయి. చూడండి, అసలు ఇక్కడ వస్తువులే కాదు, ఇంక ఇక్కడ ఖాళీ ఉంటుందిగా, ఇంకా అందుకని చెప్పి మొత్తం ఇందులోనే తోసేస్తున్నాను మా హస్బెండ్. ఇంక ఇవన్నీ ఏం చేయాలంటే నేను మొత్తం తీసి తోముకొని తుడుచుకొని కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసుకొని ఇంకప్పుడైతే సర్దుకోవాలి. ఇంక ఇప్పుడే కుట్టి కూడా అయితే లేచి వచ్చింది. గుడ్ మార్నింగ్. ఇంక కిచెన్ సర్దడానికి నాకు 1 వీక్ పడుతుంది, ఎందుకంటే మొత్తం గిన్నెలు కూడా తీసి తోముకొని చెయ్యాలి కదా. తోముకోవాలి మొత్తం తీసేసి, తర్వాత ఏం కబోర్డ్స్ అన్ని లోపల అంతా తుడుచుకొని చెయ్యాలి కాబట్టి టైం పడుతుంది ఖచ్చితంగా. ఇంక ఇవన్నీ అయితే మళ్ళీ ఏమేమి తిరిగి ఉంటాయో ఏమో అని చెప్పి నాకైతే అసలు వాడను. నేను మొత్తం క్లీన్ చేసిన దాకైతే వాడను. ఇంకా అందుకని ప్రస్తుతానికి ఇవన్నీ అయితే క్లీనింగ్ అయితే వేసేసాను అనమాట. ఇంకా రోజు కొంచెం చేసేస్తే అయిపోతుంది. ఏంటమ్మా? ఇంక ఇవన్నీ అయితే కొంచెం మొత్తం క్లియర్ చేశాను. అంటే క్లియర్ అంటే ఏం లేదు, అన్నీ ఆ బెడ్రూమ్లో పెట్టాను అనమాట, హాల్లో గలీజ్గా లేకుండా. ఇక్కడ చూడండి, ఏదో పచ్చడి కారింది, ఇది క్లీన్ చేయాలి. ఆయిల్ లీక్ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఊరి జర్నీ ఎలా జరిగింది, ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి, ఇంకా ఊరికి ఎలా వచ్చాము ఏంటి అన్నది మా జర్నీ అంతా అయితే ఇందులో అయితే చూపించాను.
మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా నెక్స్ట్ నా ఎలా సర్దుకున్నాను, ఏం చేశాను, క్లీనింగ్ అవంతా ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే రానున్న వ్లాగ్స్లో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసినప్పుడల్లా వీడియోస్ అయితే మీ వరకు చేరుతాయి. నా వీడియోస్ అయితే నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్ ఫ్రెండ్స్.